27వ కీర్తన మనము పోయిన వారం కూడా కొన్ని విషయాలు చూసాం. మరికొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం అందులో నుంచే. అంటే మళ్ళా నేను చదువుతున్నప్పుడు మరల ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు అందులో నుంచి ఇచ్చాడు. ఓకే, స్తుతించవలసినటువంటి 7 విషయాలు మనం చూస్తాం. మొదటి భాగంలో స్తుతించవలసినటువంటి 7 విషయాలు దావీదు వాటిని ఎత్తిపట్టి చూపిస్తున్నాడు. రెండవదిగా దావీదు 3 కోరికలు కోరుకున్నాడు. 3 కోరికలు దేవుని దగ్గర కోరాడు. మూడవదిగా దావీదు ఒక 8 అంశాల కొరకు ప్రార్థన చేశాడు. 8 అంశాలు. తర్వాత దావీదు ఈ కీర్తన ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే ధ్యానిస్తున్నారో వారికి ఒక 4 విషయాలు చెప్పాడు. 4 విషయాలు చెప్పాడు. ఇవన్నీ మనం త్వరగా చూసుకుందాం. మొదటిగా స్తుతించవలసినటువంటి విషయాలు 27వ కీర్తన మొదటి వచనములో వెలుగు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే నేను పోయిన వారం గుర్తు చేసినాను కదా, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. నేనెవరికి భయపడుదును అంటే దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు మొదటిది. రెండవది నాకు రక్షణగా ఉన్నాడు, కాబట్టి నేనెవరికి భయపడను అనే విషయాన్ని దావీదు క్లియర్గా చెప్తున్నాడు. తర్వాత 3వ విషయాన్ని చూస్తే దేవుడు లేదా యెహోవా నా ప్రాణదుర్గమై ఉన్నాడు. అదే వచనములో మనం చూస్తాం చివరి లైన్, యెహోవా నా ప్రాణదుర్గము, నేనెవరికి వెరుతును అని చెప్పి మాట్లాడుతున్నాడు. 3 విషయాలైనవి. 4వదిగా చూస్తే 3వ వచనంలో ఉంటది ధైర్యము గురించి. అక్కడ మనం చూస్తాం 3వ వచనం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవక యుందును. హల్లెలూయా. అంటే దేవుడు నాకు ధైర్యం ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు? ధైర్యం ఇచ్చేవాడు. ఎప్పుడు? యుద్ధం చేసేటువంటి సమయంలో, శత్రువు దండు దిగినటువంటి సమయంలో ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా మనం చూస్తుంటున్నాం. ఉదాహరణకి మనము గిద్యోని యొక్క స్టోరీలోనికి వెళితే, గిద్యోను చాలా బలహీనుడు, పిరికివాడు, భయస్థుడిగా ఉన్నటువంటి సమయంలో దేవుడు చెప్పాడు, నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడవు అని చెప్పాడు. అప్పటికి కూడా గిద్యోను నమ్మలేదు. కొన్ని సూచనలు అడిగాడు. అవన్నీ అయిపోయిన తర్వాత యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయంలో ఎంతమందిని ఎన్నుకోవాలో కూడా దేవుడే చెప్పాడు. ఎంతమందిని ఎన్నుకోవాలో దేవుడే చెప్పాడు. లాస్ట్కి మిగిలిన మంది ఎంతమంది చెప్పండి? 300 మంది. ఈ 300 మందితోటి అంత పెద్ద సైన్యం మీదకి వెళ్ళాలంటే గిద్యోనికి భయం అవుతా ఉన్నది. మేము గెలుస్తామా అనేటువంటి ఒక అపనమ్మకం ఆయనలోనికి వస్తున్నది. కానీ దేవుడు ఒక రాత్రి ఆ శత్రువు దగ్గరికి ఒక దర్శనాన్ని పంపాడు కదా. ఒక దర్శనాన్ని. ఏం దర్శనం అది? ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి ఆ గుడారముకి తగలగానే అదంతా పడిపోయినట్టుగా. అప్పుడు ఆ దర్శనము చూసినటువంటి వ్యక్తి లేచి, నాకు ఒక దర్శనం వచ్చింది, ఇట్లా జరిగింది అని అంటే, ఇంకొక వ్యక్తి ఏమన్నాడు, ఇది గిద్యోను ఖడ్గమే గాని మరి వేరొకటి కాదు. అంటే మనకు అపజయం కలగబోతుందని శత్రువుకి భయమును కలగజేసిండు దేవుడు. హల్లెలూయా. గిద్యోనికి బలమునిచ్చాడు, ధైర్యమునిచ్చాడు. నువ్వు వెళ్ళు, ఈ 300 మందితోటి నువ్వు వెళ్ళు, నువ్వు విజయం సాధిస్తావని అన్నప్పుడు ఆ 300 మందిని తీసుకొని వెళ్ళాడు, విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. అంటే మనం ఎంత మందిమి అనేది అక్కడ లెక్కలేదు, కానీ దేవుడు మనకిచ్చే ధైర్యాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. దావీదు యుద్ధ భూమిలోనికి దిగినప్పుడు, గొలియాది ముందుకు వెళ్ళినప్పుడు కూడా అతనికి బలము సరిపోదు, అతనికి ఉన్న జ్ఞానము సరిపోదు, అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు సరిపోవు. అతడు ఎప్పుడు కూడా యుద్ధము చేసినటువంటి వాడు కాదు, యుద్ధం నేర్పడి అంతకన్నా కాదు. అతని అనుభవాలు ఏంటిది? గొర్రెలను కాచేటువంటి అనుభవం. ఆ సమయంలో ఒక దినాన ఎలుగుబంటి వచ్చింది, ఒక సమయంలో సింహం వచ్చింది. వాటిని రెండింటిని ఏం చేశాడు? చంపేశాడు, చీల్చేశాడు, 2 ముక్కలుగా చేసేసింది. అయితే ఈ అనుభవం దేవుడు అతనికి ముందుగా ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళక ముందుగా ఇచ్చిన అనుభవం అది. ఎప్పుడైతే యుద్ధ భూమిలోకి దిగాడో అప్పుడు ఈ యొక్క దావీదు అన్న మాట ఏంటిదనంటే, యుద్ధం నాది కాదు, యెహోవాది. ఎవరిది యుద్ధం? యెహోవాది. ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నా పక్షాన యుద్ధం చేస్తాడు. నేను కాదు నీ మీదకి వచ్చేది, దేవుడు నీ మీదకి వస్తున్నాడు అని చెప్పి
ఆ గొలియాతుకు చెప్పాడు. గొలియాతును భయపట్టించాడు, యుద్ధం చేశాడు. ఒక్క రాయి తీసుకొని కొడితే ఇక్కడ తగిలింది, కింద పడ్డాడు. వెంటనే వెళ్ళి ఆ యొక్క గొలియాతు యొక్క ఖడ్గమును తీసుకొని అతని తల నరికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యుద్ధంలో ధైర్యమును కలిగజేసినటువంటి దేవుడు. అది 4వ అంశం. 5వ అంశం చూస్తే 5వ వచనములు ఉంటుంది చూడండి, 27వ కీర్తన 5వ వచనములో, ఆపత్కాలమున ఆయన తన పరశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును. దాచును అంటే క్షేమము కొరకు స్తుతిస్తా ఉన్నాడు. అంటే క్షేమముగా దాచిపెట్టే దేవుడు. ఆపత్కాలంలో మనందరికీ కరోనా యొక్క అనుభవం వచ్చింది కదా. కరోనా సమయంలో మనల్ని దేవుడు చాలా క్షేమంగా కాపాడిండు, దాచినాడు. ఆ కరోనా యొక్క చేతిలో పడకుండా, ఒకవేళ వచ్చినా గాని దేవుడు మరణానికి అప్పగించకుండా ఆ సమయంలో మనల్ని ఏం చేసిండట, దేవుడు దాచి ఉంచాడు కరోనా సమయంలో. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఇంకా ఎన్నో అనుభవాలు మనకు ఉండొచ్చు. ఎన్నో సమయంలో, ఎన్నో సందర్భంలో, ఆపత్కాలంలో ఆయన మనల్ని దాచే దేవుడు, శత్రువుకు అప్పగించకుండా చేసే దేవుడు, మనల్ని శత్రువు ముట్టకుండా చేసేటువంటి దేవుడు. కాబట్టి క్షేమము కొరకు దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనంలో విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను, నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. ఇక్కడ మనం చూస్తే శత్రువుల కంటే నా తలను ఎత్తువాడాయన. హల్లెలూయా. శత్రువుల కంటే నా తలను ఎత్తువాడు అంటే అక్కడ ఏం జరుగుతుంది, విజయం కలుగుతా ఉన్నది. తల ఎత్తబడిందంటే అర్థమైంది విజయం. తల దించుకున్నాడంటే అపజయం. విజయం లేదు అక్కడ, అపజయం ఉంటే తల దించుకుంటాం. విజయం జరిగితే గర్వంగా తలెత్తుకొని మనం నిలబడతాం. అదే కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు విజయాన్ని కలుగజేసిండు దేవుడు, అందుకే విజయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా అని చెప్తున్నాడు. తర్వాత 5వ వచనంలో ఇంకొక మాట ఉంటే అక్కడ మనం చూస్తే గనక ఘనత, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును, పైకి ఎక్కించేవాడు, ఘనపరిచే దేవుడు. ఇట్లా 7 విషయాల గురించి దావీదు కీర్తనకారుడు స్తుతించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంకపోతే 3 విషయాలు, 3 కోరికలు దేవుని దగ్గర కోరినట్టుగా మనం చూస్తుంటున్నాం. అది మనకు తెలుసు. 4వ వచనంలో ఉంది ఆ మాటలన్నీ కూడా. 4వ వచనంలో కోరికలు కోరుతా ఉన్నాడు. చదువుదామా. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మొదటిది ఏంటిదనంటే దేవుని యొక్క ప్రసన్నతను చూసేటువంటి కోరిక కోరుతా ఉన్నాడు. మొదటి కోరిక దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి అని దావీదు కోరుతున్నాడు, మొదటి కోరిక. రెండవ కోరిక ఏంటిదనంటే నేను ఆయన ఆలయములో ధ్యానించాలి, దేవుని ఆలయంలో నేను ధ్యానించాలి అనేటువంటి రెండో కోరిక కోరుతున్నాడు. మూడో కోరిక ఏంటిదంట, దేవుని యొక్క మందిరములో, యెహోవా యొక్క మందిరములో నేను నివాసము చేయాలి, నేను ధ్యానించాలి, నేను నివాసము చేయాలి. మొదటి కోరిక ఏంటిది? చెప్పండి. ప్రసన్నతను చూడాలి. రెండవ కోరిక ఏంటిది? నేను ఆయన యొక్క ఆలయములో ధ్యానించాలి. మూడో కోరిక ఏంటిది? నేను జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసించాలి. ఈ 3 కోరికలు దావీదు కోరుకున్నాడు. ఇకపోతే 8 అంశాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. త్వరగా మనం చూద్దాం. చూడండి, 8 అంశాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అంశం ఏంటిదనంటే 7వ వచనంలో మనం చూస్తాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, తర్వాత కరుణతో నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. దేవా, నా మనవిని ఆలకించు, నాకు ఉత్తరమిమ్ము అనేటువంటి కోరికలు ఇక్కడ కోరుతున్నాడు. ఇక్కడ 2 కనబడుతున్నాయి మనకు. నేను మాట్లాడినప్పుడు, నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు, అలాగే నాకు ఉత్తరమిమ్ము. ఆలకించడమే కాదు, ఉత్తరము కూడా దేవుని దగ్గర నుంచి రావాలా, జవాబు రావాలి, సమాధానం రావాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వింటాడు, కానీ జవాబు రాకపోతే కష్టమవుతుంది కదా. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నేను ప్రార్థించినప్పుడు నీవు నా మనవిని ఆలకించు, అలాగే కరుణతోటి నాకు ఉత్తరం ఇయ్యి. రెండవ కోరిక ఇది, రెండవ మనవి. మూడవ మనవి చూస్తే గనక 9వ వచనం, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే,
రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడవకము. మూడో కోరిక ఏంటిదనంటే నీ ముఖము దాచకము. నేను నీ ఎదుటికి వచ్చినప్పుడు, నీ సన్నిధికి వచ్చినప్పుడు, నీ ప్రసన్నతలోనికి వచ్చినప్పుడు, నీ మందిరంలోనికి వచ్చినప్పుడు, నీ దగ్గర ప్రార్థించినప్పుడు దేవా నీ ముఖము నాకు దాచకు, మరుగు చేయకు. నీ ముఖము నేను చూడాలి, నీ ముఖము నాకు కనబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అది మూడోది. తర్వాత అందులోనే నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకము. అయ్యా నీ కోపం నా మీదకి రానియకు, నీ కోపము నా మీదకి రానియకు. దేవుని కోపము ఎంతసేపు ఉంటుందట? ఒక నిమిషం మాత్రమే, ఒక నిమిషం మాత్రమే. ఆయన కృప, ఆయన ప్రేమ యుగ యుగాలు, జీవిత కాలం అంతా శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, కృప చూపుతా ఉన్నాడు. కానీ దేవాది దేవుడు ఆయన యొక్క కోపములో మనం పడకుండా మనం చూసుకోవాలి. ఆయన కోపం నిమిషం మాత్రమే. అందుకని ఆయన అడుగుతున్నాడు, దేవా నీ కోపంలోనికి నన్ను రానియకు, నీ కోపం నా మీదకి రానియకు, నీ కోపం చేత నీ సేవకుని తోలివేయకుము అని చెప్తున్నాడు. తర్వాత చూడండి, తర్వాత నన్ను విడవకు, నన్ను విడవకు, నన్ను విడవకు. అదే 9వ వచనంలో ఈ 3 విషయాలు ఉన్నాయి చూడండి. తర్వాత మనం 11వ వచనం చూస్తే 11వ వచనంలో యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. ఏ మార్గముల? నీ మార్గము నాకు బోధించు. మొదటిగా నీ మార్గము సరైన మార్గము. దేవుని మార్గం వంకర ఉంటుందా, సరిగా ఉంటుందా? ఎలాగుంటుంది దేవుని మార్గం? చక్కటి మార్గమైన మార్గం. ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు. ఆయన మార్గంలో మనం నడవాలని కోరుకోవాలి. ఆయన మంచి మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. ఆయన మార్గంలో నడిచేటువంటి కోరిక మనం కోరుకోవాలి. అందుకని అంటున్నాడు, నీ మార్గము నాకు బోధించు. తర్వాత ఏమంటున్నాడు? సరళమైన మార్గంలో నన్ను నడిపించు అని అంటున్నాడు. తర్వాత చివరిగా 8వదిగా చూస్తే నా 12వ వచనం చదువుదాం. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెర్లగక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను, వారి ఇష్టానికి నన్ను అప్పగించకు. నాకు విరోధులు ఉన్నారు, నా మీదకి లేస్తూ ఉన్నారు, నా మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు, నా మీద క్రూరత్వం కలిగి ఉన్నారు, నా మీద కోపంతో ఉన్నారు. అయితే వారి యొక్క ఇచ్చకు లేదా వారి యొక్క ఇష్టానికి నన్ను అప్పగించకు దేవా అని ప్రార్థన చేస్తుంది. ఇలాగ ప్రార్థన చేస్తూ 4 విషయాలు మనకు చెప్తున్నాడు. ఏంటంటే మొదటిగా ఆయన అంటున్నాడు 12వ వచనంలో, 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? సాక్ష్యం చెప్తున్నాడు. సజీవులు ఉన్నటువంటి దేశంలో యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేకపోతే నేనేమైతా? కాబట్టి ఆయన దయ నాకు ఉన్నది, ఆయన కరుణ నాకున్నది, ఆయన ప్రేమ నాకున్నది. అయితే ఆయన పట్ల నాకు నమ్మకం ఉన్నది. ఆయన నన్ను ప్రేమిస్తాడని, కరుణిస్తాడని, దయ చూపుతాడని, ప్రార్థన ఆలకిస్తాడని, జవాబునిస్తాడని, యుద్ధము చేసేది ఆయనే అని, నన్ను తప్పించేది ఆయనే అని, నన్ను సంరక్షించేది ఆయనే అని, నన్ను కాపాడేది, నన్ను పోషించేది, నన్ను నడిపించేది ఆయనే అని ఒక నమ్మకం నాకున్నది. కాబట్టి నేను ఈరోజు సజీవంగా ఉన్నాను అని చెప్తున్నాడు. తర్వాత విషయం ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మనకు చెప్తున్న మాటలు ఇవి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. తర్వాత ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరపరచుకొనుము. ధైర్యముగా ఉండు, దేవుని కొరకు కనిపెట్టుకో, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. చివరిగా కూడా అదే చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. మనం చేయవలసిందంతా దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన ప్రసన్నత కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన ప్రేమ కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కరుణ మన మీద రావాలని ఆయన కొరకు మనం నిత్యము కనిపెట్టుకోవాలి తప్ప ఎవరి కొరకో కనిపెట్టవలసిన అవసరం మనకు లేదు. కీర్తనకారుడు యొక్క అనుభవాల నుంచి చెప్తున్నాడు. ఆయన ప్రార్థించినాడు, స్తుతించినాడు, ఆయన ఒక కోరికలు కోరుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత అంటున్నాడు, నాకు నమ్మకం ఉంది దేవుడు నన్ను కాపాడతాడని, నాకు విశ్వాసం ఉంది దేవుడు నన్ను రక్షిస్తాడని, దేవుడు నన్ను తప్పిస్తాడని, నన్ను నడిపిస్తాడని నాకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి నేను ఈరోజు సాక్షిగా నిలబడ్డాను. అయితే మీరు కూడా ఏం చేయాలట? మనం కూడా ఏం చేయాలట? దేవుని కొరకు కనిపెట్టుకొని మనం ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరం కలిగి ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకొని మనం ఉండాలి, ఆయన మార్గంలో నడిచే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండటానికి ప్రభు సహాయాన్ని కోరుదాం. దేవుడు వాక్యం దీవించును గాక. మనం ఆరాధన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకుందాం.